ఉపాధి హామీ చట్టం 2006 ఫిబ్రవరి 2న అనంతపూర్ జిల్లా బండ్లపల్లిలో ప్రారంభించడం జరిగింది. దీనికి ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ నాయకత్వంలో ఆ రోజు ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 60 లక్షల జాబ్ కార్డులు ఇచ్చారు. దీంట్లో ఎక్కువ మంది ట్రైబల్స్ ఉన్నటువంటి గిరిజన తెగలే 99% ఉపాధి పని చేసుకొని జీవించే పరిస్థితి ఉండేది. అటువంటి పథకాన్ని వాళ్ళు నమ్ముకున్నారు. ఏదైతే ఆ పథకాన్ని ప్రారంభించిన తర్వాత ఆ ఉపాధిని వాళ్ళు వినియోగించుకున్న తర్వాత కనీసం నెలకి ఒక జ్వరం వస్తే ఒక మందు గోలో, లేకుంటే ఆకలికి తీర్చడానికి ఒక పూట తిండో